మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే మాస్క్ వేసుకోకపోతే మన ప్రాణానికి హానికరం. మాస్క్ వేసుకొని స్టే హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సామ్సంగ్ ది ఫ్రేమ్ 2020కి సామ్సంగ్ ది ఫ్రేమ్ 2021 టీవీకి మరి ఏమేమి అప్డేటెడ్ ఫీచర్స్ తోటి టీవీస్ని లాంచ్ చేసింది, అలాగే ప్రైస్ విషయంలో కూడా మరి ఎంత ప్రైస్ రేంజ్లో 2021 టీవీని తీసుకుంటూ వచ్చింది, మరి ప్రైస్ తక్కువ ఉంటే 2020 మోడల్ టీవీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీరు ఎవరైనా సామ్సంగ్ ది ఫ్రేమ్ టీవీస్ కావాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందని అయితే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. నాకు తెలిసి ది ఫ్రేమ్ 2021 టీవీస్లో వచ్చేసరికి 6 to 7 ఇలా కొత్త అప్డేట్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చింది. ఆ యొక్క అప్డేట్ ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం. అండ్ అదే విధంగా ఈ యొక్క వీడియో నచ్చినా కూడా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. నచ్చకపోయినా కానీ డిస్లైక్ అయితే చేయండి. ఏదో ఒకటి అయితే రియాక్ట్ అయితే అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, మనం సామ్సంగ్ ది ఫ్రేమ్ 2020 అలాగే 2021లో మరి ఏం కొత్త అప్డేట్ తీసుకొచ్చారంటే మినిమం 8 to 9 కొత్త అప్డేట్స్ అయితే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మొదటి అప్డేట్ ఏంటంటే సైజ్ విషయంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు లాస్ట్ జనరేషన్లో 43 ఇంచెస్ సైజ్ అనేది అవైలబుల్గా అయితే లేదు. ఓన్లీ 50, 55, 65 ఇలా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చేసరికి 2021లో 43 ఇంచెస్ లో సైజ్ టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉంది ది ఫ్రేమ్ టీవీస్లో. ఎవరైనా 43 ఇంచెస్ ది ఫ్రేమ్ టీవీ కావాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో అందుకే దీన్ని కూడా నేనైతే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే 2021 ది ఫ్రేమ్ టీవీలో వచ్చేసరికి డిజైన్ పరంగా 40% అయితే చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో 2020 కంటే 2021 ది ఫ్రేమ్ టీవీ చూసినట్లయితే టిమ్ డిజైన్ తోటి లుక్ విషయంలో చాలా చేంజ్ అనేది కనబడుతుంది. ప్రీమియం లుక్ అయితే కనబడి జరుగుతుంది. ఈ యొక్క టీవీని మనం వాల్వ్ పెట్టుకున్నా కానీ ప్రీమియం లుక్ అయితే కనబడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డిజైన్ విషయంలో చేంజ్ చేయడం అయితే జరిగింది లుక్స్ పరంగా. అండ్ అలాగే డిస్ప్లే మోడ్లో కూడా మనకు కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 2020 ది ఫ్రేమ్ 2021 ది ఫ్రేమ్ సేమ్ అయితే ఉంటాయి. కానీ ఒకే ఒక మోడ్ని అయితే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. అదే నేచురల్ మోడ్ని అయితే యాడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 2020 ది ఫ్రేమ్ టీవీలో 4 ఛానల్ స్పీకర్ సపోర్ట్ని అయితే ఇంక్లూడ్ అయితే చేసడం అయితే జరిగింది. 2020లో వచ్చేసరికి బిగ్ సైజెస్లో ఓన్లీ 50, 55, 65 ఇలా సైజెస్ అయితే ఉన్నాయి కదా. ఆ సైజులో 2.2 ఛానల్ సపోర్ట్తో తీసుకుని అయితే వచ్చారు. బట్ ఇప్పుడు 2021లో వచ్చేసరికి 4 ఛానల్ అయితే తీసుకుని అయితే వచ్చారు. 55, 65, 75 ఇలా బిగ్ సైజెస్ టీవీస్లో మాత్రమే. అండ్ మరొక అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే ఓటీఎస్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల మనకి ఏంటి అన్నట్లయితే మనం ఏదైనా మూవీల్లో కానీ ఇంకా వేరే అదర్ గేమింగ్లో కానీ మనం ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ని మనం కొన్నిసార్లు అయితే మిస్ అవుతూ ఉంటాం. ఆ సౌండ్ను కూడా మనకు వినిపించే విధంగా ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే మరొక బిగ్ అప్డేట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. క్యూ సింఫనీని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. క్యూ సింఫనీ వల్ల మనకి యూజ్ ఏంటి అన్నట్లయితే ఎనేబుల్ అంటే సౌండ్ బార్, క్యూ సింఫనీ ఎనేబుల్ అయిన సౌండ్ బార్ని మనం ఈ టీవీకి కనెక్ట్ చేసినట్లయితే సౌండ్ అంటే మనకు సౌండ్ బార్ నుంచి సౌండ్ అయితే వస్తుంటుంది. అలాగే టీవీ నుంచి కూడా సౌండ్ అనేది సేమ్ ఈక్వల్గా వస్తుంది. దానివల్ల మనం బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనమైతే పొందగలుగుతాం అని అయితే సామ్సంగ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో నిజంగానే మనకి ఇదొక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న టీవీస్లో మన సౌండ్ బార్ని కానీ ఇంకా వేరే హోమ్ థియేటర్ కానీ కనెక్ట్ చేసినప్పుడు అండ్ టీవీ సౌండ్ కూడా ఆన్ చేస్తే రెండు ఈక్వల్గా అయితే రావు. ఒకసారి అయితే మీరైతే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అందుకని ఈ యొక్క క్యూ సింఫనీ యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల క్యాలిబ్రేషన్ చేసేసుకొని ఆటోమేటిక్గా రెండు ఈక్వల్గా రావడం అనేది జరుగుతూ ఉండే అనమాట, టీవీ సౌండ్ అండ్ సౌండ్ బార్ సౌండ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 2020 ది ఫ్రేమ్ టీవీ కంటే 2021 ది ఫ్రేమ్ టీవీలో గేమర్స్ కోసం బ్యూటిఫుల్ ఫీచర్స్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఆ ఫీచర్స్ ఏంటి అన్నట్లయితే ఏఎల్ఎల్ఎం ఆటో గేమ్ మోడ్ అయితే అంటున్నారు. వీళ్ళు గేమ్ మోషన్ ప్లేస్ని యాడ్ చేశారు.
డైనమిక్ బ్లాక్ ఈక్వలైజర్ని యాడ్ చేశారు అండ్ సూపర్ అల్ట్రా వైడ్ గేమ్ వ్యూని యాడ్ చేశారు. ఫ్రీ సింక్ ప్రీమియం ప్రోని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సూపర్ అల్ట్రా వైడ్ గేమ్ వ్యూ వచ్చేసరికి 32:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది అనుకుంటా. అంటే లాస్ట్ మనకు వీడియో చేశాను కదా ఈ ఫ్రేమ్ టీవీ ఫీచర్స్ గురించి, ఒకసారి దానిలో చెక్ చేయండి అండ్ మీకు తెలుస్తుంది క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ గేమ్ బార్లో ఆ యొక్క సెట్టింగ్ అనేది పెట్టుకోవాలి. సూపర్ అల్ట్రా వైడ్ గేమింగ్ వ్యూ ఎక్స్పీరియన్స్ కావాలి అన్నట్లయితే గేమ్ బార్లో సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో మనకు 120 అంటే 4Kలో 120 హెడ్జెస్ రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి గేమర్స్ కోసం బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఈ యొక్క 2021లో కనెక్టింగ్ ఆప్షన్లో వచ్చే కొత్త అప్డేట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. లాస్ట్ జనరేషన్ 2020 ది ఫ్రేమ్ టీవీస్లో బ్లూటూత్ వర్షన్ 4.2 ఉన్నట్లయితే ఇప్పుడు 2021 ది ఫ్రేమ్ టీవీస్లో బ్లూటూత్ వర్షన్ 5.2 అయితే ఉంది. లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే అయితే ఇది ఒక బిగ్ అప్డేట్ అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ జనరేషన్లో వచ్చేసరికి నార్మల్ రిమోట్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి సోలార్ సెల్ రిమోట్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. దీనివల్ల మనం ఇండోర్ అయినా అవుట్డోర్ లైటింగ్ తోటి దీని అయితే ఛార్జ్ చేయొచ్చు అండ్ అలాగే USB ద్వారా కూడా అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. మరొక అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 2020 కంటే 2021లో లేటెస్ట్ టైజాన్ OS 6.0 తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇవి టోటల్గా మనకు 8 to 9 కొత్త అప్డేట్స్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ అప్డేట్స్ ఖచ్చితంగా మనకు యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క అప్డేట్ తీసుకొచ్చినా కూడా మనం 2021 టీవీస్ మనం పర్చేజ్ చేయవచ్చా అన్నట్లయితే ఈ ఎండ్ వరకు అయితే చూడండి, కంపల్సరీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సామ్సంగ్ ది ఫ్రేమ్ 2020కి సామ్సంగ్ ది ఫ్రేమ్ 2021 టీవీస్కి ఒకసారి మనం ప్రైస్ పరంగా చెక్ చేద్దాం. 43 ఇంచెస్ టీవీ 2021ది 61,300 అంటే 62,000లో మనకు అవైలబుల్గా అయితే ఉంది. దాన్ని పక్కా పెడతాం. అండ్ 50 ఇంచెస్ నుంచి చూద్దాం, ఎందుకంటే 2021 టీవీస్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మరి 2021లో కూడా 55, 50, 65 ఇంచెస్ కూడా అయితే ఉన్నాయి. 75 ఇంచెస్ కూడా ఉంది కానీ మనకి ఇప్పుడు అవైలబుల్గా అయితే లేదు. దాని ప్రైస్ కూడా మనకైతే అవైలబుల్గా అయితే లేదనమాట. సో మరి ఇప్పుడు 2021 ది ఫ్రేమ్ టీవీ 50 ఇంచెస్ 73,000లో అవైలబుల్గా అయితే ఉన్నట్లయితే 2021 ది ఫ్రేమ్ టీవీ 76,000లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ 3,000 రూపాయలు అయితే మనకు తేడా అయితే ఉంది 50 ఇంచెస్ 2020కి 2021 టీవీకి. అండ్ అలాగే 55 ఇంచెస్ టీవీ 2020కి చూసినట్లయితే 82,000 అయితే ఉంది. 2021 ది ఫ్రేమ్ టీవీ 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 90,000 అయితే ఉందన్నమాట. మనకి 8,000 రూపీస్ అయితే తేడా అయితే ఉందన్నమాట. అంటే 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 2020ది ది ఫ్రేమ్ టీవీ 1,30,000 రూపాయలు ఉన్నట్లయితే 2021 ది ఫ్రేమ్ టీవీస్ వచ్చేసి 65 ఇంచెస్ 1,25,000 మాత్రం మనకైతే ఉంది. అంటే ఇక్కడ మనకు తగ్గింది ప్రైజు, అంటే 5,000 రూపాయలు అయితే తగ్గిందనమాట. ఖచ్చితంగా అయితే 65 ఇంచెస్ టీవీ ఎవరైనా చూస్తున్నట్లయితే ది ఫ్రేమ్ టీవీని అయితే ఇదైతే ఖచ్చితంగా అయితే మీరు రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా అయితే కొనవచ్చు అని చెప్తాను. అండ్ మరి ఈ టీవీస్ అంటే ఇప్పుడు 2021 ది ఫ్రేమ్ టీవీస్ మనకు అమెజాన్లో అయితే చూపిస్తుంది, ఫ్లిప్కార్ట్ అయితే చూపించట్లేదు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కొనాలంటే కొనుక్కోండి. ఒక ఫ్రేమ్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. ఆ ఫ్రేమ్ విలువ ఎంతో తెలుసా, 10 నుంచి 12,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు టీవీ కొనగానే ఫ్రేమ్స్ అయితే మనకైతే కొనుక్కోవాలి. కొత్త ఫ్రేమ్స్ కొనుక్కున్నప్పుడే మనకు ఆ టీవీ అనేది లుక్ అనేది వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఒక ఫ్రేమ్ అయితే ఫ్రేమ్గా ఇస్తున్నారు, అది కూడా వైట్ కలర్ ఫ్రేమ్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మీ ఇంట్లో ఈ యొక్క ఫ్రేమ్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రీమియం లుక్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఈ యొక్క ఫ్రేమ్ టీవీస్లలో. చేయాలనుకునే వాళ్ళైతే పర్చేజ్ అయితే చేయండి. 10,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయితే అవుతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అన్నట్లయితే ఫ్రెండ్స్, అండ్ ఇప్పటివరకు అయితే మనం కొత్త అప్డేట్స్ గురించి అయితే చూసాం అండ్ ప్రైజెస్లో అయితే కంపారిజన్ చేసుకున్నాం. కానీ మరి 2021 టీవీస్ కూడా మనం తీసుకోవచ్చా అన్నట్లయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అని అయితే నేనైతే అంటాను. ఎందుకు అన్నట్లయితే ఫ్రెండ్స్, 2021 టీవీస్లో వచ్చేసరికి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో దానివల్ల మనకు స్లైట్గా పిక్చర్ క్వాలిటీలో కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ 2020 టీవీస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు 2020 కంటే. అండ్ అది కూడా ఎక్కువైతే కాదు, మరీ ఎక్కువైతే కాదు, మరీ తక్కువైతే కాదు, మనకు మీడియం లెవెల్లో అయితే పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. 2020 టీవీస్ తీసుకుంటే మాత్రం ఈ యొక్క ఫీచర్స్ అన్నీ మనం అయితే మిస్ అయిపోతామన్నమాట. అది కూడా అయితే గుర్తుంచుకొని మీరు టీవీని అయితే పర్చేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్.
వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేస్తారని, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్ గ్రూప్‌లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క టీవీని పర్చేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట వాళ్ళకు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. చలో పదండి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. టాటా. టేక్ కేర్.